ఇప్పటికే మనం ఉద్యోగాలు లేకుండా సతమతం అవుతున్నాము. పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతకాల్సింటున్నాము పరిస్థితి వచ్చింది. మన ఉద్యోగాలు వచ్చి మంచి నాయకుడు వచ్చేలా మనం చేస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు అయితే అలాగా హైదరాబాద్లో ఉద్యోగాలు వచ్చినట్టు చేశాడో మనకు అలాంటి నాయకుడు కావాల్సింది కోరుతున్నాం. ఉద్యోగాలు లేక చాలా బాధపడుతుంది. ఉద్యోగాలు లేక మందు చెడు వ్యసనాలకి అలవాటు బానిసలు అవుతున్నారు. అవన్నీ కోరుకున్న పరిశ్రమలు కొత్త పరిశ్రమలు లేకుండా జరుగుతున్నాయి. మనం మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్స్ అని ఏమీ ఇవ్వలేదు. అలా ఇవ్వాలని మనం కోరుకుంటాం. రాబోయే ఎన్నికల్లో యువతలు ఆలోచించి మంచి నాయకుని ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. గత ప్రభుత్వంలో విద్యాదీవెన అనేది ప్రతి కాలేజీకి కాలేజీ అకౌంట్లో పడేది. వాళ్ళు అటెండెన్స్ కూడా కరెక్ట్గా ఉండేది. ఇప్పుడు అమ్మ అకౌంట్లో వేయడం వల్ల అమ్మ అకౌంట్ నుండి అబ్బాయికి రావడం, అబ్బాయి అకౌంట్ నుంచి కాలేజీకి రావడం అది కరెక్ట్గా సక్రమంగా జరగట్లేదు. చాలా ఇన్స్టిట్యూట్లు కాలేజీలు అయితే మూసే పరిస్థితి కూడా వచ్చేసింది. అది కొంచెం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం మాత్రమే. అదేవిధంగా అమ్మఒడి కూడా 15,000 రూపాయలు అని ప్రకటించారు. 14,000 రూపాయలు, 1,000 రూపాయలు ఇన్స్టిట్యూట్కి వస్తాను అన్నారు. తీరా చూస్తే ఇప్పుడు 13,000 రూపాయలు మాత్రం వస్తుంది. అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని ఆ ఇన్స్టిట్యూట్కి ఇచ్చినా సరిపడుతుంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకి అయితే మాత్రం 13,000 వస్తుంది. అది కూడా అమ్మ అకౌంట్లో పడుతుంది. అది తీసుకొచ్చి డైరెక్ట్గా రావట్లేదు. పిల్లలేమో సెల్ ఫోన్లు కొనుక్కోవడానికో లేదంటే ఇంకా వేరే వేరే ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కుంటున్నారు. అది కొంచెం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఎవరైతే పర్సంటేజ్ పెట్టినండి 85, 90 లేకపోతే 95% పెట్టేసి అది డైరెక్ట్గా కాలేజీలకి ఇస్తే ఒక రకంగా బాగుంటుందని నా అభిప్రాయం. వాళ్ళు సంతకాలు పెట్టి చేసినా సరిపోతుంది. ఆ జాబ్ క్యాలెండర్ కూడా ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తామన్నారు. అది కొన్ని మాత్రమే వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. అది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. సంక్షేమం ఉండాలి, అట్ ది సేమ్ టైం అభివృద్ధి ఉండాలి. మనకి సంక్షేమ పథకాలు అయితే చక్కగా అందుతున్నాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే అభివృద్ధి అనేది ఇంకా యూత్ అనేది ఇప్పటికీ చాలా మంది పట్టాలు పట్టుకొని బయట తిరుగుతున్నారు. రకరకాల వాళ్ళు చెడిపోతున్నారు. ఎందుకంటే అభివృద్ధి ఎటువంటి పరిశ్రమలు కానీ లేకపోతే ఇంకోటి కానీ రాకుండా దాని మీద ప్రభుత్వం దృష్టి పెడితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. 4 సంవత్సరాలు అయింది వచ్చి నిరుద్యోగులకి ఏంటంటే జాబ్ ఎవ్రీ ఇయర్ వస్తుందని చెప్పి కూడా ఇంతవరకు నోటిఫికేషన్ అనేది లేదు. నిరుద్యోగులు ఏంటంటే వీటి వల్ల రోడ్డు మీద పడిపోతున్నారు. ప్రతిది కూడా డిఎస్సి కూడా లాస్ట్ మంత్ నుంచి వస్తుంది అని చెప్తున్నారు, కానీ ఇంతవరకు వచ్చే పరిస్థితి కూడా లేదు. నెక్స్ట్ ప్రభుత్వం ఇది మారి నెక్స్ట్ ప్రభుత్వం వస్తే కొద్దిగా బాగుంటుందని నిరుద్యోగులు కోరుకుంటున్నారు. ఏమి ఎటువంటి కూడా లేదు. న్యూస్ అయితే ప్రతిసారి వస్తుంది అని చెప్తున్నారు తప్పించి కానీ ఎటువంటి అప్డేట్ కూడా రావడం లేదు. వీటి వల్ల ఏంటంటే నిరుద్యోగులు బయట కంపెనీలకి ఇతర దేశాలకు వెళ్ళి డ్యూటీలు చేసుకుంటారు. అలాంటి పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి వచ్చి నుంచి. ఉద్యోగాలు లేక స్కిల్ డెవలప్మెంట్ అలాంటివి ఏమీ లేక లాస్ట్కి కంపెనీస్ అనగా లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళి కూలి పని చేసుకుంటారు. బీటెక్ డిగ్రీలు చేసి కూడా ఖాళీ అయిపోతున్నారు వీటి వల్ల ప్రజెంట్. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అనగా ఫ్రీ కోర్సులు అనగా ఇవనగా ఇవి మనకి అమలు చేస్తారు కాబట్టి అతను వస్తే కొద్దిగా బాగుంటుందని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మన ఏపీ పరిస్థితి ఎలాగా మారింది అంటే ప్రతి ఒక్కరు మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి స్టూడెంటు కాంప్లెక్స్లోన ప్రతి దగ్గర గంజాయికి అలవాటు పడి తాగుడు చెడు అలవాట్లకు బానిస అయిపోయి ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఉద్యోగాలు లేక ప్రతి ఒక్కరు రోడ్డును పడి ఇతర దేశాల కంటే మన స్టేట్ వదిలి వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ పని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్కరికి. ఉద్యోగాలు లేక కార్ డ్రైవర్లు అనగా మన వ్యవసాయం పనులు అనగా ఏదో ఒక బతుకు తెరు కోసం ఏదో ఒకటి చూసుకుంటున్నారు. సచివాలయం నోటిఫికేషన్ వేస్తామని చెప్పేసి లాస్ట్ ఇయర్ క్యాలెండర్లో కూడా చెప్పారు. ఇంతవరకు కూడా క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. డిసెంబర్లో రిలీజ్ చేస్తామన్నారు కూడా కనీసం ఈ 4 సంవత్సరాలుగా ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఏ ఉద్యోగం లేక ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బాగుపడుతుందని చెప్పేసి అతనికి ఒక ఛాన్స్ అని చెప్పేసి అందరూ ఆనందపడి వేసాము. కానీ ఇప్పుడు అతను కూడా మరి అంత ఆశలు లేవు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చూడాలి. అంతకుముందు అయితే డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కటి జరిగింది. బయట దేశాల నుంచి మన ఏపీకి కంపెనీలు తేవడం అలా ఒకటి జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ పెద్దగా ఏం లేవు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ప్రజెంట్ ఏం రాలేదు. ఏవో వచ్చి అంటున్నారు కానీ అంతగా ఇది లేదు. ఇంతవరకు రాజధాని అని చెప్పేసి అటు ఇటు తిరుగుతుంది తప్పించి ఏటి లేదు, జరగడం అనేది ఏటి అవ్వట్లేదు. రెండు కంపెనీలు కూడా మన స్టేట్ వాళ్ళు వెళ్ళిపోయి మరి ఇంకేం తెస్తారు అటు నుండి. ఏం బతుకు అసలు అందరూ ఖాళీగా తిరుక్కొని చెడు వ్యసనాలకు బానిస అయిపోయి
ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ కూలీనాలి చేసుకుంటున్నారు పనులు, అంతకుమించి ఏం జరగట్లేదు అక్కడ. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో ప్రజలను నయవంచన చేశారని చెప్పుకోవచ్చు. ఆ నవరత్నాల్లో ప్రధానమైనది జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. ఫర్ ఎగ్జాంపుల్ నేటి నెల చూసుకుంటే 2 నెలల నుంచి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు పిల్లల అకౌంట్లో వేయకపోవడం వలన, పిల్లలు కట్టకపోవడం వలన చాలా మేనేజ్మెంట్లు అటు పిల్లలకి చదివించలేక, పిల్లల్ని బయటికి పంపించలేక చాలా అవస్థలు పడి పిల్లలు త్రిశంకు స్వర్గంలో ఉన్నారని చెప్పడానికి అతిశయోక్తి కాదు. ఇటువంటి పరిపాలన అలేవో కాకమ్మ కబుర్లు కబుర్లు చెప్తున్నారు. దానికి కారణాలు ఏవో చెప్తున్నారు. ఏడు చెప్పినా సరే పిల్లలు చదువుకోవాలంటే వసతి దీవెన, విద్యా దీవెన వేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ విద్యా దీవెన, వసతి దీవెనతో పాటు పెన్షన్స్, చాలా మందికి పెన్షన్స్ తగ్గించేశారు, చాలా మందికి పెన్షన్స్ తీసేశారు. ఒక ఇంటికి ఏమనంటే మీ ఇంట్లో 2 పెన్షన్స్ ఉన్నాయని ఒక పెన్షన్ తీస్తామని, మీ ఇంట్లో 4 పెన్షన్స్ ఉన్నాయి ఒక పెన్షన్ తీస్తామని, లేదా మీకు కారు ఉందో పెన్షన్ తీస్తామని, మాకు టీవీ ఉందో పెన్షన్ తీస్తామని, ఈ విధంగా పెన్షన్స్ తీసేయడం వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనా సరే తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్కి జరిగిన అనుభవమే రేపు రాబోయే వైఎస్ఆర్సీపీకి జరుగుతుందని నేనైతే భావిస్తున్నాను. ఈ నవరత్నాలు నిజంగా నయవంచన, నవ మోసాలుగా నేనైతే భావిస్తున్నాను. నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు కదా, మెయిన్ యువతకి ఆయన మభ్య పెట్టాడు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబులు కనీసం ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ ఏవో చేస్తానంటున్నారు తప్పించి ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్స్ కానీ గత 4.5 సంవత్సరాలుగా డిఎస్సి బీఈడి ఉద్యోగాలు లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం కూడా బీఈడి ఉద్యోగాలు ఉండేవి. ఈ డిఎస్సి ఉద్యోగాలు లేకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ బీఈడి చదివిన స్టూడెంట్స్ రోడ్ల మీద తిరుగుతున్నారు. చాలా అన్యాయంగా పరిస్థితి ఉంది. దాదాపు ఈ 4.5 సంవత్సరాలుగా ఏ రకమైన ఉద్యోగాలు లేవు. అయితే ఐటీ ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు దయ వలన హైదరాబాద్ని ఐటీ హబ్గా తయారు చేయడం వలన అక్కడ దొరుకుతున్నాయి తప్పించి ఆ ఐటీ ఉద్యోగాలు తప్పితే రాష్ట్రంలో ఉద్యోగాలే లేవని చెప్పుకోవచ్చు. డేస్లో మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే చాలా వరకు జాబ్స్ అనేవి మనకు రావట్లేదు అండ్ గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. సో రాబోయే ఎలక్షన్స్లో మనం ఎలాంటి ఎన్నికలు వస్తున్నాయి, సో ఎలాంటి పార్టీని మనం గెలిపించుకోవాలి అనేది మన చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు యూత్కి రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తేనే వాళ్ళకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ని నిర్వహిస్తారు అని అనుకుంటున్నాను. సో రాబోయే ఎలక్షన్స్లో మనకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన పార్టీని మనం గెలిపించాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వంలో యువత పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ప్రెజెంట్ డేస్లో డిగ్రీస్ చేస్తున్నారు, బీటెక్లు చేస్తున్నారు, కానీ జాబ్స్ లేకుండా రోడ్ పైన ఖాళీగా తిరుగుతున్నారు. బట్ రికమెండేషన్స్ వల్ల ఎలాంటి టాలెంట్ లేని వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయని నా ఒపీనియన్ సార్. జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇచ్చారా? ఇంకా ఇవ్వలేదు, బట్ ఇస్తారేమో అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరికి వచ్చే కనుక ఖచ్చితంగా ఇస్తారు నాకు తెలిసినంత వరకు. ఫ్యూచర్లో ఎవరిని ఎన్నుకోవడానికి యువత ముందుకుంటారు? యువతని ఎవరైతే జాబ్స్ ప్రొవైడ్ చేస్తారో, బట్ ఎలక్షన్స్ ముందు అందరూ ప్రొవైడ్ చేస్తాము అని చెప్తారు. బట్ తర్వాత చేస్తారా లేదా అనేది వాళ్ళ సేవ బట్టి మాకు అర్థమవుతుంది. సో వీ డోంట్ అంటే మేము ఎటు అనుకోవట్లేదు, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఓట్ ఆల్సో. సో ఐ జస్ట్ టాస్క్, మీరు గెలిపించిన నాయకుడు మంచోడా చెడ్డోడా, ఇప్పటి వరకు చేశాడా చేయలేదా అని చూసుకొని మీరు ఎలక్షన్స్ వస్తున్నాయి, సో మీ ఓట్ని వినియోగించుకొని మన రాష్ట్ర బాగు చేసే నాయకుడిని ఎంచుకుంటారని కోరుకుంటున్నాను.